భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. రావులపాలెంలో ఉంటారు. ఉండేవండి. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన. ఇక కథలోకి వెళ్ళినట్లయితే, ఉదయం సమయం 7 కావస్తోంది. వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ తాగుతూ ఆలోచనలో పడింది యామిని. ఈ మధ్యనే తల్లిని పోగొట్టుకొని దుఃఖంలో ఉందామె. తన చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి ఎంతో కష్టపడి తనని MBA వరకు చదివించింది. ఈ మధ్యనే తనకు మంచి పేరున్న ఫైనాన్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. తను జాబ్ చేస్తూ తల్లిని బాగా చూసుకోవాలి అని అనుకున్న సమయంలో తల్లి తనను విడిచి వెళ్ళిపోతుందని ఆమె ఊహించలేదు. ఒక్కసారే తను ఒంటరిదైపోయింది. బంధువులు ఉన్న వారి ఆదరణ అంతంత మాత్రమే. అందుకే ఒక నిర్ణయం తీసుకుని వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. రేపే ప్రయాణం. ఆలోచనల్లోంచి బయటకు వచ్చి లగేజ్ అంతా సర్దుకుంది. వైజాగ్లో తన ఫ్రెండ్ సహాయంతో ఒక ఇల్లు తీసుకుంది. ఇంటిలో సామానంతా సర్దించేసి తన ఆఫీస్కి వెళ్ళింది. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వెంటనే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, నా కోసం ఎదురు చూసేవారు ఎవరు అనుకుంటూ బీచ్ కేసి నడిచింది. బీచ్ కూడా వాళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది. ఒక చోట కూర్చుని ఎగిసిపడే అలల్ని చూస్తూ ఉంది. అక్కడ అంతా పిల్లలు పెద్దలతో సందడిగా ఉంది. తనకి 20 అడుగుల దూరంలో ఒకతను కూర్చుని తన వంకే చూస్తున్నాడు. వయసు 40 ఉండొచ్చు. తను ఎప్పుడు అతన్ని చూడలేదు. అప్పుడే చీకటి పడింది. ఎవరతను నా వంకే చూస్తున్నాడు అనుకుని తన చూపు తిప్పుకుంది. వెంటనే తనకు ఫోన్ వచ్చింది. ఎవరా అని చూస్తే తన ఫ్రెండ్ విమల. ఎక్కడున్నావే అని అడిగింది. బీచ్కి వచ్చాను. ఇంటికి వచ్చి ఏం చేయను అని చెప్పి కాసేపు తనతో మాట్లాడింది. విమల తన చిన్ననాటి స్నేహితురాలు. ఆమెకి పెళ్ళయ్యి ఫ్యామిలీతో వైజాగ్లోనే ఉంటుంది. తనతో మాట్లాడి ఫోన్ పెట్టేసి పక్కకు చూస్తే అతను లేడు. ఎవరోలే వెళ్ళిపోయి ఉంటాడు, క్యాజువల్గా చూసుంటాడు అని అనుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళి డోర్ తీయగానే అదొకలాంటి సెంట్ స్మెల్ వచ్చింది. నేను వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ కాదే, అయినా ఇప్పుడే స్ప్రే చేసినట్టు వస్తుందేంటి అని అనుకుంది. వెంటనే కిటికీ పక్కన ఉన్న ఏదో పూల చెట్టును చూసింది. ఓ, అయితే ఇది ఆ పూల స్మెల్ ఏమో అని లైట్ తీసుకుంది. ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని భోంచేసి ఏదో బుక్ చదువుకుంటూ పడుకుంది. అలాగే నిద్ర పట్టేసింది. సడన్గా మెలకు వచ్చేసరికి ఎదురుగా బీచ్లో కనిపించిన వ్యక్తి నిలబడి తననే చూస్తున్నాడు. తన గదిలోనే కేవ్వమని కేకపెట్టి లేచి చూసేసరికి అతను లేడు. ఏంటిది, భ్రమ అయితే కాదు, నిజంగా అతను కనిపించాడు. కానీ ఇప్పుడు లేడు. డోర్ వేసే ఉంది, బోల్ట్ కూడా పెట్టే ఉంది. మరి తను ఎక్కడికి వెళ్ళాడు, అసలు లోపలికి ఎలా వచ్చాడు? అంటే అతను మనిషి కాడా, ఒకవేళ దెయ్యమా? వెంటనే తనకి రోమాలు నెక్కబడుచుకున్నాయి. చాలా భయం అనిపించింది. దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకుంది. మనిషి కనిపించకపోయినా ఎవరో తనని చూస్తున్న ఫీలింగ్ వస్తూనే ఉంది. సడన్గా బాత్రూంలో వాటర్ పోతున్న శబ్దం స్టార్ట్ అయింది. వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది. కానీ అది ఆపకపోతే ట్యాంక్ ఖాళీ అయ్యేట్టుంది. అదే ధైర్యం తెచ్చుకుని లేచి వెళ్ళింది ఆమె. చాలా ఫోర్స్గా వాటర్ పోతుంది.
ట్యాప్ ఆపేసింది. చాలా విచిత్రంగా ఉంది యామినికి. ఒక విధంగా చెప్పాలంటే యామిని చాలా ధైర్యవంతురాలు. చిన్నప్పటి నుంచి తల్లి అలా పెంచింది. మరి బాత్రూంలో నుంచి బయటకు వస్తూ అద్దంలోకి చూసింది. తన వెనక ఎవరో ఉన్నట్టు నీడ కనిపించింది. గుండెని చేత్తో పట్టుకుని మెల్లగా వచ్చి బెడ్ పైన పడుకుంది భయంగా. అలాగే తెల్లారింది. లేచి ముఖం అద్దంలో చూసుకుంది. కళ్ళు ఎర్రగా, మనిషి జీవం లేనట్టుగా ఉంది. యామిని ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంది. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. టిఫిన్ లంచ్ బయటే చేద్దాం అనుకుంది. డోర్ లాక్ చేస్తూ ఎదురింట్లోకి చూసింది. ఆ ఇంటావిడ పలకరింపుగా నవ్వింది. వెంటనే యామిని నమస్తే ఆంటీ అని పలకరించింది. నమస్తే అమ్మా, మేం వారం రోజులుగా ఇంట్లో లేము, ఊరికి వెళ్ళి రాత్రే వచ్చాము. నువ్వు అంటూ ఆగింది ఆమె. నేను ఈ మధ్యనే రెంట్కి వచ్చానంటీ అంది యామిని. అవునా అందామె ఆశ్చర్యంగా. ఈ ఇంట్లోకా మళ్ళీ అంది. ఓకే ఆంటీ, మళ్ళీ కలుద్దాం, ఆఫీస్కి టైం అయింది, సాయంత్రం మాట్లాడుకుందాం అంటూ చకచకా వెళ్ళిపోయింది. తన వైపే చూస్తూ ఉండిపోయింది ఎదురింటి మహాలక్ష్మి గారు. ఫ్రెండ్ విమలకు జరిగిందంతా ఫోన్లో చెప్పింది. నువ్వు అర్జెంటుగా ఇల్లు కావాలన్నావని ఆ ఇంటి పరిస్థితి ఏంటో ముందు వెనక తెలుసుకోకుండా తీసేసుకున్నానే అని సారీ చెప్పి వెంటనే వేరే ఇల్లు చూద్దాంలే అని చెప్పింది. లేదు విమల, పరిష్కారం పారిపోవడం కాదు, నేను సేఫ్గానే బయటకు వస్తాను, కానీ ఆ తర్వాతైనా వేరే ఎవరైనా ఇంట్లోకి దిగితే సమస్య కదా. అసలు నేను భ్రమపడ్డానా, నిజంగా ఇంట్లో ఏదైనా ఉందా? అందుకే నేనే ఆ సమస్యను ఎదుర్కొంటాను, చూద్దాం ఏం జరుగుతుందో దృఢంగా అంది యామిని. సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న టైంలో విమల ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని. కానీ యామినికి ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు మామగారు అందరూ ఉంటారు, ఎందుకు తను వేరే వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని. వద్దు విమల, నేను మేనేజ్ చేసుకుంటాను, ఏదైనా అవసరమైతే నీకు మెసేజ్ చేస్తాలే అని ఫోన్ పెట్టేసింది. కానీ ఇంటికి వెళ్ళాలంటే తనకి కొంచెం భయంగానే ఉంది. అయినా తప్పదు, ధైర్యం తెచ్చుకుని డోర్ లాక్ తీసింది. అదే సెంటు స్మెల్. ఈ పూల చెట్టుదైతే కాదని యామినికి ఎప్పుడూ అర్థమైపోయింది. ఏమీ పట్టించుకోనట్టుగా గదిలోకి వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ పైన ఉన్న వాటిని చూసి షాక్ అయిపోయింది. అక్కడ అప్పుడే టోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ సగం తినిపెట్టి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు యామినికి. ఈ ఆత్మ ఎవరిదో కానీ ఇల్లు మొత్తం తనదేలాగా తిరుగుతోందే. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు అర్థం కావడం లేదే. ఈ టెన్షన్లో తనకు ఆకలి అని తినాలని కూడా అనిపించలేదు. మనసులో తల్లిని దైవాన్ని తలుచుకుని అలానే పడుకుంది. రోజంతా ఆఫీస్ వర్క్తో అలసిపోయిందేమో. నిద్ర భయాన్ని కూడా మింగేసింది. మంచి నిద్రలో ఉండగా ఎవరో తన బెడ్ మీద కూర్చున్నట్టుగా ఫీలింగ్. కొంచెంగా పరుపు కిందకి దిగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎంత ధైర్యవంతురాలైనా ఆడపిల్ల, అందులోనూ ఒంటరిగా ఉంది. తనకు తెలియకుండానే వెన్నులో వణుకు మొదలైంది. అంతలోనే ఒక వెచ్చటి ఊపిరి మెడ దగ్గర తగులుతూ ఉంది. అంటే తను నా పక్కన పడుకున్నాడా ఏంటి అని అనుకుని ఆ ఆలోచన అసలు వచ్చింది మొదలు వెంటనే బెడ్ పై నుంచి కిందకి దిగబోయింది. ఠక్కున ఎవరో చెయ్యి పట్టుకుని ఆపినట్టుగా ఆగిపోయింది. లేవలేకపోతోంది. ఎవరో గట్టిగా లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. లేని బలాన్ని తెచ్చుకుంటూ తన కొలిచే దైవాన్ని మనసులో పదే తలుచుకుంటూ ఒక్క ఉదుటిని చెయ్యి విదిలించుకొని లేచింది. లేచిన వెంటనే బయటకు వచ్చేసింది డోర్ తీసుకుని. కానీ తన సెల్ తనతో పాటు తెచ్చుకోవటం మర్చిపోయింది. ఎవరికైనా కాల్ చేయాలంటే సెల్ ఉండాలి కదా. ఒక్క సెకండ్లో ఫోన్ తీసుకువద్దామని లోపలికి వచ్చి ఫోన్ తీసుకుని బయటకు వచ్చేద్దామని అనుకునే లోపు డోర్ లాక్ పడిపోయింది. ఎవరో వేసినట్టుగా ధడామని పడిపోయింది. ఎంత తీస్తున్నా రావట్లేదు. వెంటనే ఫోన్ చేద్దామని సెల్ చూస్తే స్విచ్ ఆఫ్ అయి ఉంది. మరు క్షణంలోనే కరెంటు కూడా పోయింది. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అయింది ఆమెకి. సినిమా కష్టాలన్నీ ఒకేసారి వచ్చినట్టుగా ఆమెకు ఫీలింగ్ వచ్చేసింది. ఇక నా పని అయిపోయింది, ఏం చేయాలి అనుకునే లోపు ఒక మగ ఆకారం తన చెయ్యి పట్టుకుని లోపలికి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. తను లోపలికి వెళ్ళకపోయేసరికి ఒక్కసారిగా శూన్యంలో నుంచి ఏదో ఆకారం చెంప చెళ్ళు అనిపించింది. ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యింది ఆమెకి. అదే క్షణంలో దేవుడే పంపించినట్టుగా అమ్మా డోర్ తీయి అని బలంగా డోర్ కొడుతున్నారు ఎదురింటి మహాలక్ష్మి గారు. వెంటనే పట్టుకున్న చెయ్యి వదిలేసింది ఆ ఆకారం. అప్పుడే కరెంటు కూడా వచ్చేసింది. ఎదురుగా ఆవిడని చూడగానే తన తల్లే వచ్చినట్టుగా అనిపించి ఆమెను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ఆమెని. ఊరుకోమ్మా ఊరుకో, ముందు మా ఇంటికి వెళదాం, పద అని తనతో తీసుకెళ్ళింది. వెంటనే డోర్ లాక్ చేసి ఆవిడతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే ముందు చల్లటి మంచినీళ్ళు ఇచ్చి తాగమంది. గడగడా తాగేసింది ఆమెని. ఆంటీ, ఈ టైంలో నేను ఆపదలో ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని అడిగింది. మీరెలా వచ్చారు? మళ్ళీ ఆశ్చర్యపోయింది. నువ్వు ఇంట్లో నుంచి కంగారుగా బయటికి రావడం, మళ్ళీ కంగారుగా లోపలికి వెళ్ళడం, వెంటనే డోర్ లాక్ పడిపోవటం నేను కిటికీలోంచి చూశానమ్మా. టైం చూస్తే అర్ధరాత్రి 3 అయ్యింది.
నాకు ఆ ఇంటి గురించి తెలుసు కాబట్టి నీకేం జరుగుతుందో ఏమో అని ధైర్యం చేసి వచ్చాను అన్నదామె. ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ, మీ రుణం తెచ్చుకోలేను. అసలు ఏమైందంటే అని యామిని చెప్పేలోపే, నువ్వేం చెప్పక్కర్లేదమ్మా, ఏం జరిగిందో నేను ఊహించగలను అన్నారు ఆవిడ. అదేంటంటీ, మీకెలా తెలుసు అంది ఆశ్చర్యపోతూ. 6 నెలల క్రితం ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేవారమ్మా. మొదట్లో బాగానే ఉండేవారు, కానీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అతను మాత్రం ఫుల్గా సెంటు కొట్టుకుని పూల రంగళ్ళ తిరిగేవాడు. అతనికి అమ్మాయిలంటే పిచ్చి. ఆ పిచ్చిలోనే అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతున్నాడని అతని భార్య తరచూ అతనితో గొడవ పడుతూ ఉండేది. కొద్ది రోజులకు అతన్ని వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అతను ఒంటరిగా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలీదు. ఒకరోజు అదే ఇంట్లో ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఆ విషయం 3 రోజుల వరకు ఎవరికీ తెలియదు కూడా. ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తుంటే అంతా వెళ్ళి తలుపు తీసి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ భార్య, బంధువులు వచ్చి ఇంటికి ఏవో పరిహారాలు, పూజలు చేయించి 6 నెలలు అలానే మూత వేసి ఉంచి తర్వాత ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చారమ్మా. అలా వచ్చిన ఆవిడ కూడా ఇలాగే ఇబ్బంది పడి, ఆ ఆత్మ అలాగే ఇబ్బంది పెట్టేదని వారు కొద్ది రోజులకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. అప్పుడు అర్థమైంది అతడు దెయ్యంగా మారి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని, ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడని. ఇప్పుడేమో నువ్వు వచ్చావు. వద్దమ్మా, ఆ ఇంటి నుంచి త్వరగా వెళ్ళిపోమ్మా. ఇల్లు దొరికే వరకు మా ఇంట్లో ఉందు కానీ ఆ ఇంట్లో మాత్రం వద్దు. నా కూతురు లాంటి దానివి అన్నదావిడ. వెంటనే కళ్ళనీళ్లు ఆగలేదు యామినికి. తన తల్లే ఆవిడలోకి వచ్చి మాట్లాడుతుందా అన్నట్టుగా అనిపించింది తనకి. త్వరలోనే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి మారిపోయింది. ఇది జరిగి 10 సంవత్సరాలైనా అది తలుచుకున్నప్పుడల్లా ప్రాణం పోయినంత పని అవుతూ ఉంటుంది అని యామిని గారు మనకి ఈ స్టోరీని షేర్ చేశారండి. ఆవిడ యథార్థంగా ఎదుర్కొన్నటువంటి సంఘటనని మనకి షేర్ చేయడం జరిగింది. సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? యామిని గారిలాగే మీకు కూడా రకరకాలైనటువంటి అనుభవాలు తరచుగా జరుగుతూ ఉండే అవకాశాలు అయితే కొంతమందికి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మన స్టోరీస్ విన్నప్పుడు చాలా లైక్ చేస్తారు, వాళ్ళకేం జరిగిందో తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరేమనుకుంటున్నారో ఈ స్టోరీ గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే మన స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మన లింకులు, మన తలక వీడియోస్ కూడా వస్తున్నాయి. తప్పకుండా ఆదరించండి, చూడండి. ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను కూడా అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మరొక యథార్థ సంఘటనతో మనకి స్పైన్ చిల్లింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.